మీరేంటంటే ఒక స్ట్రాటజిక్గా ప్రతిపక్షాన్ని మాట్లాడనీయొద్దని పదే పదే నేను లేవంగానే ఒక మంత్రి గారు లేస్తారు, ఆయనకు 10 నిమిషాలు ఇస్తారు, లేవంగానే ఇంకో మంత్రి గారు లేస్తారు, ఒక 10 నిమిషాలు ఇస్తారు. ఇది కరెక్ట్ గా అధ్యక్ష? 9 మంది మాట్లాడినా మీరు 2 గంటల ఎక్కడ సార్ మీరు సభ రికార్డులు బయట పెట్టండి అధ్యక్ష. 8 మంది ఉన్న వాళ్ళకి ఎంత టైం ఇచ్చిండ్రు, 7 ఉన్న వాళ్ళకి ఎంత ఇచ్చిండ్రు, ఒకళ్ళు ఉన్న వాళ్ళకి ఎంత ఇచ్చిండ్రు, 39 మంది ఉన్న వాళ్ళకి ఎంత ఇచ్చిండ్రు, మమ్మల్ని ఎన్నిసార్లు డిస్టర్బ్ చేసిందో పెట్టండి అధ్యక్ష. ప్లీజ్ లెట్ మీ సీక్ క్లారిఫికేషన్. అధ్యక్ష ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి అట్లా 2 మినిట్స్ అనకండి సార్. ముఖ్యమంత్రి గారు పావు గంట మా మీద ఇష్టం ఉన్నట్టు స్వీపింగ్ రిమార్క్స్ చేయొచ్చు, బట్టి గారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడొచ్చు. మా గొంతు ఎందుకు నొక్కుతారు? వారు లీడర్ ఆఫ్ ది హౌస్ అధ్యక్ష. హరీష్ రావు గారు వారు లీడర్ ఆఫ్ ది హౌస్. కేసీఆర్ గారు వస్తే వారికి కూడా టైం ఎంత చేయొద్దండి. మీరు ఆ విధంగా టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై పార్టీ. మా పార్టీ పక్షాన నేను మాట్లాడినప్పుడు మాకు ఇవ్వాలి. మాట్లాడండి, క్లారిఫికేషన్ మాట్లాడండి అధ్యక్ష. ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పొద్దు నుంచి చూస్తున్నా, నిన్న మొన్న కూడా చూసిన సభలో ఆయన ఇంకా సభానాయకుడిగా కాకుండా ఓ ప్రతిపక్షంలో మాట్లాడినట్టు గాంధీ భవన్ లో పిసిసి అధ్యక్షుడిగా మాట్లాడారు అధ్యక్ష. ఎందుకంటే సర్కాస్టిక్ గా మాట్లాడు ఆయన విషయం మీద మాట్లాడితే మేము ఎంతసేపు అయినా మాట్లాడతాం. పదే పదే మా మీద సర్కాస్టిక్ కామెంట్లు మానేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. నిజంగా వాళ్ళు మంచిగా చేస్తే మేము సహకరిస్తాం. వాళ్ళ మేనిఫెస్టో అమలు చేయమనండి, మేము సంపూర్ణంగా సహకరిస్తాం. వాళ్ళు మంచి పనులు చేయమనండి, మేము సహకరిస్తాం. ఇలా కాళేశ్వరం మీద మళ్ళీ వారు మాట్లాడుతూ వారు ఈరోజు మేము అన్నదేంది అధ్యక్ష, మేము ఆ రోజు అన్నది కాళేశ్వరం మీద 83 వేల కోట్ల రూపాయలు అప్పైతే వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని తప్పుదో పట్టించిండ్రు అని చెప్పి మేము మాట్లాడినాం. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు మళ్ళీ అదే విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం